ఫ్రెండ్స్, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ హెయిర్ ఫాల్ కి మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. ఈ రోజు చెప్పబోయే రెమెడీ అనేది మీ హెయిర్ ఫాల్ ను నివారించడం మాత్రమే కాకుండా మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, నిగనిగలాడేటట్లు చేస్తుంది. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సినది ముందుగా నీరు. మీరు ఒక బౌల్లో ఒక గ్లాస్ నీటిని తీసుకోండి, లేదా 250 ml వాటర్ని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది కరివేపాకు. మీరు ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను ఈ నీటిలో వేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది కలోంజీ విత్తనాలు. కలోంజీ విత్తనాలు కూడా హెయిర్ పెరుగుదలకు సూపర్గా పనిచేస్తాయి. మీరు 1 టేబుల్ స్పూన్ కలోంజీ విత్తనాలను కూడా ఈ వాటర్లో యాడ్ చేయండి. ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా తీసుకొని ఇందులో కలపండి. ఇప్పుడు ఈ బౌల్ గ్యాస్ మీద ఉంచి ఈ నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు నీరు బాగా మరిగింది కదా, ఇప్పుడు ఈ నీటిని వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. చివరగా ఇప్పుడు ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ నీటిని మీరు బాగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని మీ హెయిర్ కుదుళ్లకు బాగా స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఈ నీటిని మీరు రాత్రిపూట అప్లై చేసుకుంటే ఉదయాన్నే హెడ్ బాత్ చేసేయండి. ఉదయాన్నే అప్లై చేసుకుంటే ఒక 3 నుండి 4 గంటల పాటు ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు తలస్నానానికి ముందు ఈ రెమెడీని ఫాలో అవుతూ ఉంటే తలస్నానం చేసే సమయం మీ హెయిర్ రాలకుండా ఉంటుంది. అలాగే కొన్ని రోజుల్లోనే మీ హెయిర్ స్ట్రాంగ్ గా పెరగటం మాత్రమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే హెయిర్ రాలటం కూడా తగ్గుతుంది. మరి ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు బాయ్ బాయ్.